గురువు అనే శబ్దానికి ఎప్పుడు 3 అర్థాలు ఉన్నాయి. 1 తండ్రి, 2 పాఠం చెప్పిన గురువు, 3 లోకంలో పెద్దవాడు ఎవడైనా గురువు అనొచ్చు. 3 అర్థాలు ఉన్నాయి. తండ్రి ఒక అర్థం, గురువు అంటే ముందర్థం జనకుడు, జన్మనిచ్చినవాడు. 2వ అర్థం చదువు చెప్పిన ఉపాధ్యాయుడు. 3వ అర్థం లోకంలో ఏ పెద్ద మనిషిని మీరు గౌరవించినా గురువు గారు అనొచ్చు. అది గొప్ప సంబంధం. అది ఆయన గొప్ప జ్ఞానండి, ఆయనతో మాకు అనుబంధం కావాలంటే గురువు గారు అంటే చాలు, ఇంకేమక్క.